ఏముండే అప్పుడు అప్పుడు ఎలా ఉంది, మందులు ఆడాక ఎలా ఉంది? మందులు వాడాక తేడా ఉంది, ఇప్పుడు చాలా తేడా ఉంది. ఇప్పుడు మీ కాడికి వచ్చిన ఇది ఇప్పుడు ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు కావస్తుంది. అవునవును, ఇప్పుడు మొత్తం క్లియర్ అయింది. క్లియర్ అయింది. మంచిగా తను పని చేయగలుగుతున్నారు. గతంలో ఎలా ఉండేది అసలు మనిషి? గతంలో మందులు వాడక ముందు ఎలా ఉండేది? అప్పుడు లక్షణాలు ఎలా ఉండేవి? అసలు పని చేసేదా లేకపోతే మనిషి ఎలా ఉండేది? పని చేసేది కానీ ఈ బ్రెయిన్ అనేది పని చేయట్లేదు అసలు. అది అది ఏదో ఆపడం, ఎప్పుడు నన్ను చంపేయండి నేను బతకను అసలు అసలు అనేది కదా. నన్ను ఏదన్నా టాబ్లెట్లు ఇచ్చి చంపేయండి మేడం, ఇంజక్షన్లు ఇచ్చి చంపేయండి మేడం, చెరువులో పడతా నువ్వు చెరువులో పడతా, నేను భారము వీళ్ళకి, నన్ను నా వల్ల నా భర్త బాగా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు నాకు ఏదన్నా ఇవ్వండి, నేను బతకడం నాకు ఇష్టం లేదు అనేది కదా పద్దాక. అడ్మిషన్ లో కూడా అనేది ఎప్పుడు బాధపడతా, ఎందుకు ఈ బతుకు, ఎప్పుడు మందులతో ఈ పనులు నేను ఏది చేయలేను, వాళ్ళే నాకు అన్ని చేసి పెట్టాలి, అట్లా డిప్రెస్ అయ్యేవాళ్ళు కదా. మళ్ళీ బాధపడడం, ఏడవడం, కొంచెం కాళ్ళంతా వాపులు రావడం. తన హైపోథైరాయిడిజం కూడా ఉందండి, లిటిల్ బిట్ హైపర్ టెన్షన్ ఉంది. అసలు మొన్న అయితే ఫుల్ అసలు బాడీ అంతా కూడా ఇడిమా, పెడల్ ఇడిమా. అసలు ఒకసారి అయితే చేతులతోనే వేసుకొని వచ్చారు వాళ్ళు. అసలు ఈ కేసు సక్సెస్ అయ్యిద్దా? అసలు వాళ్ళ హస్బెండ్ అయితే విసిగిపోయారనమాట. హాస్పిటల్స్ అన్ని తిప్పి, ఇంకా నా వల్ల కాదండి, ఇంకా నేను హైదరాబాద్ కూడా తిప్పేశాను, అక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, నాకు ఇంకా చివరికి ఇంకేం చెయ్యలేను మేడం అనని. నిజమేనా, అవునా కాదా? కరెక్ట్ అండి. నిజమా కాదా? అబద్ధమైంది చెప్పడం ఇది. సో అసలు మాకు దేవుళ్ళ లెక్క చేసిన డాక్టర్ గారిని మనం ఎందుకని పోకపోతే పోలేదు, ఆమెకు అనుభవం సాలేదని చెప్తాం. కానీ మాకు ఇప్పుడు అప్పుడు కంటే ఇప్పుడు ఎంత మంచి హ్యాపీగా ఒక్కతే వచ్చింది కదా ఇప్పుడు మీ ఇక్కడికి కదా. సో చాలా నలిగిపోయారు అనమాట. కానీ నా గొప్పతనం ఏం కాదండి, అది కరెక్ట్ ట్రీట్మెంట్ అంతే. మనము హైదరాబాద్లో చూయించుకున్నామా, ఖమ్మంలో చూయించుకున్నామా, ఎక్కడ చూయించుకున్నాం అనేది కాదు. అది డాక్టర్ని బట్టి ఉంటుంది, వాళ్ళు పెట్టే మందులను బట్టి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పేషెంట్ ఎంత